హాయ్ అండి అందరికీ. నేను మీకు లాస్ట్ వీడియోలో ఫ్రిల్స్కి టిక్ మార్క్స్ ఎలా పెట్టుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ మనం కొంచెం ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేశాక మనం పెట్టుకున్న టిక్ మార్క్ అనేది ఉంది కదా, ఆ టిక్ మార్క్కి ఈ టిక్ మార్క్ మధ్యలో కొన్ని ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ టిక్ మార్క్కి ఆ టిక్ మార్క్కి కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడు మనం అలా పెట్టుకున్నామనుకో క్లాత్ అనేది కొంచెం కూడా మిగలదు. చూడండి ఇలా కరెక్ట్గా వచ్చిందో, ఇలా కరెక్ట్గానే వస్తాయి అన్నమాట. మనం ఆ గ్యాప్లోనే పెట్టుకోవాలి. టిక్ మార్క్ మధ్యలోనే గ్యాప్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అనేవి హైట్గా లేవకుండా ఉండాలంటే మనం ఒక వంచు కుట్టు అనేది క్లాత్ మీద వేస్తే అప్పుడు ఫ్రిల్స్ అనేవి మరి హైట్గా లేవకుండా మంచిగా నిలబడతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి వంచు కుట్టు ఇలా వేసుకున్నామనుకో ఫ్రిల్స్ అనేవి ఎక్కువగా హైట్ అనేవి లేవకుండా మంచిగా ఉంటాయి. ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో, నీట్గా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. కుర్చీలు కూడా క్లాత్ కూడా ఎక్స్ట్రా అనేది ఏం లేకుండా ఉందండి. మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.